ఓకే. మిత్రులారా, నా ప్రియమిత్రుడు అభ్యుదయ సాహిత్యవేత్త డాక్టర్ వడ్ల వీరాచారి ప్రసంగిస్తున్న ఈ అంతర్జాల సమావేశానికి అధ్యక్షత వహించటాన్ని సంతోషంగా భావిస్తున్నాను. వీరాచారి అతని గురించి పరిచయం చేయటం అంటే చాలా సుదీర్ఘ పరిచయం చేయాల్సి వస్తుంది. అతని జీవన రేఖలు కానీ కృషి గురించి కానీ తెలియజేయటానికి. వీరాచారి 1959 అక్టోబర్ 2వ తేదీన జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్ మండలంలోని కాశీపురం గ్రామంలో లక్ష్మీనరసమ్మ కేశవాచారి దంపతులకు జన్మించారు. విషయం ఏంటంటే, మన వీరాచారి గారు బిఎస్సి చదివారు. అయితే తెలుగు సాహిత్యం మీద అభిమానంతో ఎంఏ తెలుగు చేసి మళ్ళీ పిహెచ్డి కూడా చేశారు. ఆయన పిహెచ్డి అంశం చాలా మంచి అంశం. సాంస్కృతిక పునరుజ్జీవనోద్యమాలు, కవులు, రచయితలు అంశం. అది చాలా మంచి అంశం అన్నమాట. ఆ పుస్తకం నాకు కూడా బహుకరించారు, నేను చదివాను. చాలా విశేషాలు ఉంటాయి. ఇప్పుడు మనం కల్చరల్ రెనైజాన్స్ అని అనుకుంటున్నాము. దీని గురించి మంచి ప్రస్తావనలు ఆ పుస్తకంలో చేశారు. సరే, ఆయన డాక్టరేటు తెలుగు సాహిత్యంలో అందుకోవటమే కాకుండా జర్నలిజంలో కూడా మాస్టర్ డిప్లొమాను పొందారు. పొంది ఆయన ఆకాశవాణి ఎఫ్ఎం కేంద్రాలు, వరంగల్లో అనౌన్సర్గా, వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించిన విషయం మనందరికీ తెలుసు. ఆయన 1988లో కాకతీయ విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖ ఉపన్యాసకుడిగా చేరారు. 89 నుండి సికేఎం కళాశాల వరంగల్ నందు తెలుగు ఉపన్యాసకుడిగా విధులు నిర్వహించారు. అట్లాగే మన వీరాచారి గారు అనేక సాహిత్య ప్రక్రియల్లో విశేషమైన కృషి చేశారు. పలు పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. వారు సంపాదకత్వం వహించిన దాంట్లో అరసం మహాసభలు వరంగల్లో జరిగినప్పుడు ఒక మంచి సంచిక, ప్రత్యేక సంచికను తన సంపాదకత్వాలు రూపొందించి మనకు అందించారు. అది ఒక చారిత్రక గ్రంథంగా భావించాలి. అది మన అభ్యుదయ సాహిత్యవేత్తల అందరి దగ్గర ఉండాల్సిన ఒక మంచి పుస్తకం అన్నమాట. అతను రచయితగా పసిడి మొగ్గలు కవితా సంకలనం, నోట్లు ఓట్లు సమాంతర రేఖలు నాటిక, సిరిమల్లి శిలకబావ గేయ సంపుటి, అనంతపైనం వచ్చిన గేయ సంపుటి, సమిసల కథా సంపుటి, అలాగే కొన్ని నాటికలను రచించారు. వరంగల్ సాహిత్య చరిత్ర గ్రంథాన్ని ప్రచురించారు. అది మంచి కృషి నాకు స్నేహపూర్వకంగా పంపించారు. అది కూడా వారు చేసిన సాహిత్య కృషి. వీరాచారి గారు తెలంగాణ రచయితల వేదిక, వరంగల్ రచయితల వేదిక కన్వీనర్గా కూడా బాధ్యతలు వహించి ఆ ప్రాంతంలో సాహిత్య అభివృద్ధికి, అభ్యున్నతికి మంచి కృషి చేశారు. అలాగే మన వీరాచారి గారు అనేక పురస్కారాలను కూడా స్వీకరించారు. 100 ఏళ్ల తెలుగు కథా సాగరంలో వరంగల్ అనే వ్యాసానికి శ్రీ వేదగిరి కమ్యూనికేషన్స్ వారి పురస్కారాన్ని స్వీకరించారు. అలాగే జ్యోతిబా పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాహిత్య పురస్కారాన్ని కూడా అందుకున్నారు. మన అభ్యుదయ రచయిత సంఘం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి అధ్యక్షుడిగా ఎంపికై మంచి కృషి చేశారు. అక్కడ అరసం కార్యక్రమాలు నిర్వహించటంలో ఆయన చాలా ప్రావీణ్యత చూపించారు, మంచి కృషి చేశారు. ఇప్పుడు పదవీ విరమణ చేసిన తర్వాత విశ్రాంతి జీవితాన్ని
తన గ్రామం కాశీపురంలో వ్యవసాయం చేసుకుంటూ సత్కవులు ఆలికులైన వారి సమీపంలోని గ్రామంలో పోతన గారి సమీప గ్రామంలోని వారు జన్మించిన విషయం. ఆ పోతన గారు చెప్పిన విషయాన్ని వారు ఇప్పుడు హాలికుడిగా సాహితీవేత్తగా కృషిని కొనసాగిస్తున్నారు. ఈరోజు సురవరం ప్రతాపరెడ్డి గారి ఆంధ్రుల సాంఘిక చరిత్ర ఆ పుస్తకం మీద ఆయన ప్రసంగిస్తారు. సురవరం ప్రతాపరెడ్డి గారి గురించి ఒకే ఒక మాట. కేంద్ర సాహిత్య అకాడమీ తొలి పురస్కారాన్ని అందుకున్న వారు సురవరం ప్రతాపరెడ్డి గారు. అలాగే తెలుగు విశ్వవిద్యాలయం తెలంగాణలో ఉన్నదానికి వారి పేరే పెట్టారు. అది చాలా మంచి పరిణామంగా భావిస్తున్నాను. అలాగే సురవరం ప్రతాపరెడ్డి గారు ఇటు సాంఘిక చరిత్ర రాయటం కాకుండా మంచి కథా రచయిత కూడా. వారి కథ ఒకదానిని మన అరసం గుంటూరు జిల్లా శాఖ 80ల్లో ప్రచురించిన కథాస్రవంతి చిరస్మరణీయ కథానికలు పుస్తకంలో కూడా మనం ముద్రించాం. ఆయన తెలుగు సాహిత్యానికి తెలుగు జాతికి అందించిన సేవలు విశిష్టమైనవి. అటువంటి మహనీయ సాహిత్యవేత్త గురించి మన మిత్రులు అభ్యుదయ సాహిత్యవేత్త డాక్టర్ వడ్ల వీరాచారి గారు మన ముందు ఈ పూట ప్రసంగిస్తారు. వీరాచారి గారు, మిమ్మల్ని ప్రసంగించమని ఆహ్వానిస్తున్నాను. ధన్యవాదాలు. అరసం అంతర్జాల సదస్సు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ వారు నిర్వహిస్తున్న ఈ సదస్సులో పాల్గొంటున్న సాహితీ మిత్రులందరికీ నమస్సులు. ఇందాకే పెనుగొండ వారు ఆ అంశాన్ని గురించి చెప్పారు. విశిష్ట పరిశోధన గ్రంథం ఆంధ్రుల సాంఘిక చరిత్ర గురించి సురవరం ప్రతాపరెడ్డి గారి ప్రసంగించమని వారు కోరారు. చరిత్ర రచన రెండు విధాలు. ఒకటి రాజుల చరిత్ర, రెండవది ప్రజల చరిత్ర. రాజుల చరిత్ర రాయాలంటే ఆయా కాలాల్లో పరిపాలించిన రాజులు కట్టించిన దేవాలయాలు, వేయించిన శాసనాలు, తవ్వించిన చెరువులు, ఆదరించిన కవుల రచనలు దోహదం చేస్తాయి. తాజ్మహల్ కట్టించిన షాజహాన్ చరిత్ర కాదు, తాజ్మహల్కు రాళ్ళెత్తిన కూలీల చరిత్ర కావాలి. ఇది శ్రీశ్రీ మహాప్రస్థానం దేశ చరిత్రలు కవితలోని మాట. ఇదే ఆధునిక యుగ సామాజిక స్పృహ. ఏ కాలంలోనైనా ఏ దేశంలోనైనా శ్రామిక జీవులు ఎక్కువగా ఉంటారు. వీళ్ళే ఉత్పత్తి శక్తులు, చరిత్ర నిర్మాతలు. శ్రీశ్రీ అన్నట్లు శ్రమైక జీవన సౌందర్యానికి ఉపాధేయులు. వీళ్ళ జీవన విధానమే సాంఘిక చరిత్ర. ఈ చరిత్రను తెలుగునాట మొట్టమొదటిసారిగా రాసి వచన ప్రక్రియలో ప్రథమంగా కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందుకున్న గొప్ప పరిశోధకులు సురవరం ప్రతాపరెడ్డి గారు. అభ్యుదయ రచయితల సంఘం ఆంధ్రప్రదేశ్ శాఖ వారు ప్రతి ఆదివారం లెక్క తప్పకుండా చాలా కాలంగా తెలుగు సాహిత్యంపై అంతర్జాల సదస్సును నిర్వహిస్తున్నారు. ఈ పరంపరలో భాగంగా విశిష్ట విమర్శ పరిశోధన గ్రంథాలు శీర్షికన సురవరం ప్రతాపరెడ్డి గారి ఆంధ్రుల సాంఘిక చరిత్ర పరిశోధన గ్రంథంపై ఏర్పాటు చేశారు. ఈరోజు ఈ అంశంపై నన్ను ప్రసంగించమని ఆహ్వానించారు. వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. సురవరం ప్రతాపరెడ్డి గారు 28 మే 1896లో ఇటికాలపాడు గ్రామం, అల్లంపూరు మండలం, మహబూబ్ నగర్ జిల్లాలో జన్మించారు. ఒకప్పుడు ఈ మండలం రాయచూరు జిల్లాలో ఉండేది. ఆ తర్వాత మహబూబ్ నగర్ జిల్లాలో చేరింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మహబూబ్ నగర్ జిల్లాను పాలమూరు జిల్లా, కరువు జిల్లా అని కూడా అంటారు. పరిపాలన సౌలభ్యం కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వనపర్తి, నాగర్ కర్నూల్, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలుగా
మహబూబ్ నగర్ను విడదీశారు. ఇటికాలపాడు గ్రామం ప్రస్తుతం అలంపూర్ మండలం, జోగులాంబ గద్వాల జిల్లాలో ఉంది. సురవరం ప్రతాప్ రెడ్డి గారు జన్మించిన ఇటికాలపాడు గ్రామం కృష్ణా నదికి కూతవేటు దూరంలో ఉన్నది. ఒకప్పుడు ఈ ఊరిలో తాగడానికి నీళ్లు ఉండేవి కాదట. అందుకే ఆయన మాది లేని ఇటికాలపాడు అని చెప్పుకునేవారట. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన సురవరం ప్రతాప్ రెడ్డి గారు బిఏబిఎల్ చదివి న్యాయవాదిగా హైదరాబాదులో స్థిరపడినారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన ప్రవృత్తిరీత్యా గొప్ప పరిశోధకుడు, సాహిత్య విమర్శకుడు, రచయిత, గోల్కొండ ప్రజావాణి పత్రికల సంపాదకుడు, అన్నింటికి మించి ఆత్మాభిమాని. తెలంగాణములో కవులు పూజ్యము అని గోదావరి ప్రాంతానికి చెందిన ముడుంబై రాఘవాచార్యులు గారు ఒక సందర్భంలో అంటే, ఆత్మాభిమాని అయిన సురవరం ప్రతాప్ రెడ్డి గారు 354 మంది ఆధునిక కవులనే గాక 150 మంది ప్రాచీన కవుల జీవిత విశేషాలు, రచనలతో తన సంపాదకత్వంలో గోల్కొండ కవుల సంచికను 1934లో ప్రచురించారు. ఉర్దూ రాజభాషగా ఉన్న నిజాం సంస్థానంలో తెలుగును మాట్లాడడానికి, తెలుగు ఆంధ్ర అనే పేరుతో పత్రికలను వెలువరించడానికి వీలు లేని కాలంలో హైదరాబాద్ నగర కోత్వాల్గా ఉన్న వెంకట రామిరెడ్డి గారి అండదండలతో గోలకొండ పత్రికను స్థాపించి స్వభాషాభిమాని ధీరుడు. ఈ అభిమానంతోనే విశాలాంధ్ర కావాలని కోరిన ఆయన వ్యక్తిత్వాన్ని గూర్చి చెబుతూ, కోడి పుంజై వెలుగుజాడ పాడిన మనిషి అన్నారు కాళోజీ. సురవరం ప్రతాప్ రెడ్డి సాహిత్య వైజయంతి సంపాదక మండలి అధ్యక్షులు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రామాయణ విశేషములు విమర్శ గ్రంథానికి విజ్ఞాపన రాస్తూ, గోల్కొండ వ్రాత ఫిరంగి మ్రోతలతో తెలుగు గుండెల్లో వీరావేశం నింపిన ధీరుడు ఆయన. పత్రికా సంపాదకునిగా, పరిశోధకునిగా, పండితునిగా, సంస్థల ప్రోత్సాహకుడిగా, ఉత్తమాభిరుచి గల రచయితగా, విశాలాంధ్రోద్యమ ప్రేరకుడిగా సురవరం వారి కృషి సంస్థవనీయం. విశిష్టమైన శైలి, నిర్దిష్టమైన భావం, ఆర్జవావేశం, విషయ వైభవం వారి రచనలలో సహజ గుణాలు అన్నారు. ఇంతటి విశిష్టమైన వ్యక్తిత్వం గల సురవరం ప్రతాప్ రెడ్డి గారు 25 ఆగస్టు 1953లో పరమపదించారు. ఆయన చేసిన విశిష్టమైన పరిశోధన ఫలితంగా వెలుగు చూసిన ఆంధ్రుల సాంఘిక చరిత్ర గ్రంథంపై ఈ అంతర్జాల సదస్సులో ప్రసంగించడం ఆయన పుట్టిన అల్లంపూర్ మండలంలో పుట్టిన వానిగా గర్విస్తున్నాను, అదృష్టంగా భావిస్తున్నాను. అయితే ఈ సందర్భంగా ఒక విషయాన్ని గుర్తు చేద్దామనుకుంటున్నాను. ఆధునిక యుగంలో తెలుగులో సృజనాత్మక సాహిత్యపరంగాను, పరిశోధన పరంగాను విశ్వవిద్యాలయాల్లోని తెలుగు విభాగాల ఆచార్యులు, కళాశాలలు, పాఠశాలల్లోని ఉపన్యాసకులు, పంతులు, తెలుగును ఐచ్ఛికాంశంగా అధ్యయనం చేస్తున్న విద్యార్థులు, పరిశోధకుల కన్నా గొప్ప కృషి చేసిన వాళ్ళు న్యాయవాద వృత్తిలో ఉన్న వాళ్ళే అన్నది నిర్వివాదాంశం. నాటి సురవరం ప్రతాప్ రెడ్డి గారు మొదలుకొని నేటి అరసం జాతీయ అధ్యక్షులు పెనుగొండ లక్ష్మీనారాయణ గారి వరకు చాలా మంది ఈ పరంపరలో ఉన్నారు. పెనుగొండ వారు రాసిన గుంటూరు సీమ సాహిత్య చరిత్ర ఒక్కటి చాలు ఆ పరంపరలో పేర్కొనడానికి. ఈ విషయాన్ని ఈ సందర్భంగా ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, సినారే అన్నట్లు అకాడమిక్ పరిశోధకులు కొండను తవ్వి ఎలుకను తీసే విధంగా ఎత్తిపోతల పథకాల పరిశోధనలు చేస్తున్నారు. ఈ పద్ధతిని మాని ప్రామాణిక పరిశోధన దిశగా కృషి చేస్తారన్న చిన్న ఆశ వలన ఈ మాట కొందరికి బాధ కలిగించవచ్చు, వివాదాస్పదం కావచ్చు. కానీ చెప్పక తప్పలేదు. మేధావులు సహృదయంతో ఆలోచిస్తారని మనవి. ఇక సురవరం ప్రతాప్ రెడ్డి గారి ఆంధ్రుల సాంఘిక చరిత్ర విశిష్ట పరిశోధన గ్రంథం విషయానికి వద్దాం. సమీక్షా వ్యాసం, వ్యాసం, పరిశోధన అనే పదాలు ఆధునిక యుగంలో వచ్చిన వచన ప్రక్రియలో తరచుగా వినిపిస్తున్నాయి. మిగతా రెండు పదాల చర్చ ప్రస్తుత అంశం కాదు. కాబట్టి
పరిశోధన పదాన్ని గూర్చి ఇప్పుడు మాట్లాడుకుందాం. గోదావరి మహారాష్ట్రలోని నాసికాత్రయంబకం దగ్గర చిన్న ఊటగా పుట్టి వాగై, వంకై, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రవహిస్తూ నదిగా రూపాంతరం చెందినట్లు ఏదైనా ఒక అంశంపై ఆసక్తి ఉన్నప్పుడు అది సమీక్షా వ్యాసమై పరిశోధన దిశగా సాగుతుంది. సురవరం ప్రతాపరెడ్డి గారి విషయంలో అదే జరిగింది. ఆంధ్రుల సాంఘిక చరిత్ర గ్రంథం ప్రథమ ముద్రణ పీఠికలో వారు ఇలా చెప్పుకున్నారు. పలువురు పూర్వీకుల సాంఘిక జీవనమును గూర్చి, ముఖ్యంగా క్రీడాభిరామం రూపకంపై కొన్ని వ్యాసాలు వ్రాసిరి. కానీ సమగ్రమగు ఆంధ్రుల చరిత్ర ఇంతవరకు వెలువడలేదు. నేను మే నెల 1929లో హైదరాబాదు నుండి వెలువడుచుండిన సుజాత మాసపత్రికలో తెనాలి రామకృష్ణుని కాలమందలి ఆంధ్రుల సాంఘిక జీవనం అను వ్యాసము కేవలం పాండురంగ మహాత్మ్యంలోని వర్ణనల ఆధారంగా చేసుకొని వ్రాసితిని. ఆ పద్ధతి నాకు సరిగా కనబడెను. ఆ జాడను పట్టుకొని అప్పుడప్పుడు కాకతీయుల కాలమందలి సాంఘిక చరిత్ర, కృష్ణరాయల కాలమందలి సాంఘిక చరిత్ర, కదరీపతి కాలపు సాంఘిక చరిత్ర, రెడ్డి యుగపు సాంఘిక చరిత్ర, ఆంధ్ర దశకుమార చరిత్రము తెలుపు తెలుగువారి సాంఘిక చరిత్ర మొదలగు వ్యాసాలను వ్రాసితిని. తత్పర్యావసానమే ఈ గ్రంథం. వెయ్యేండ్ల తెలుగు సాహిత్యాన్ని విమర్శకులు వస్తువును ఆధారంగా చేసుకొని రామాయణ భారతాలని ప్రసిద్ధాలని, ఈ గ్రంథాల్లోని మూలకథను తీసుకొని కవులు కల్పన జోడించి వర్ణనలతో రాసే రచనలు మిశ్రమాలని, వీటికి భిన్నంగా వచ్చిన పింగళి సూరణ కళాపూర్ణోదయం ప్రబంధాన్ని ఉత్పాద్యమని 3 విభాగాలు చేశారు. వీటినే శిల్పాన్ని దృష్టిలో ఉంచుకొని రామాయణ భారతాది గ్రంథాలను కథనాత్మక నాటకీయ రచనలని, శృంగార నైషధం, ఆముక్తమాలేద, మనుచరిత్ర వంటి రచనలు కావ్య ప్రబంధాలని, వర్ణనాత్మక రచనలని, శతకాది రచనలను భావప్రధాన రచనలని పేర్కొన్నారు. మరికొందరు పరిశోధకులు రాజుల పరంగాను ప్రక్రియ పరంగాను యుగ విభజన చేశారు. అయితే 17, 18 శతాబ్దాల మధ్య కాలంలో వచ్చిన రచనలు మాత్రం క్షీణ ప్రబంధ యుగంగాను, దక్షిణాంధ్ర యుగంగాను, నాయకరాజుల యుగంగాను పేర్కొంటూ తక్కువ చూపు చూశారు. 20వ శతాబ్దపు పూర్వార్థం దాకా తెలుగు పరిశోధన రంగంలో ఇదే పద్ధతి కొనసాగింది. 1929లో సురవరం ప్రతాపరెడ్డి గారు గత మాసపత్రికలో తెనాలి రామకృష్ణుని కాలమందలి ఆంధ్రుల సాంఘిక జీవనం అనే వ్యాసం రాసి తెలుగు సాహిత్య పరిశోధన దృష్టికోణాన్ని దశను మార్చారు. వేసిన మార్గం వెంట వెళ్ళడం సులభం, కొత్త మార్గం వెంట వెళ్ళడం కష్టం అంటారు శ్రీశ్రీ. తనకన్నా ముందు తరం వాళ్ళు ప్రాచీన సాహిత్యంలోని వర్ణనలు, అలంకారాలు, భాషా పాండిత్య ప్రకర్షలు, కవులకు ఆశ్రయం ఇచ్చిన రాజుల ఔదర్యాలను, వీరత్వాన్ని విశ్లేషిస్తూ వచ్చారే తప్ప ఆయా కాలాల్లో వచ్చిన కావ్యాలు నాటి ప్రజల సాంఘిక జీవనాన్ని ఏ మేరకు ప్రతిఫలించాయి అన్న దృష్టికోణంతో పరిశీలించలేదు. ఈ కొత్త మార్గం కష్టమైంది. అయినా సురవరం ప్రతాపరెడ్డి గారు ఇష్టంగా చేసి ఆంధ్రుల సాంఘిక చరిత్ర పరిశోధన గ్రంథాన్ని రాశారు. ఈ దృష్ట్యానే ఇది తెలుగు సాహిత్యంలో వెలువడిన విశిష్ట పరిశోధన గ్రంథమైంది. ఈ గ్రంథాన్ని సురవరం ప్రతాపరెడ్డి గారు తూర్పు చాళుక్యుల యుగం నుండి ప్రారంభించి విజయనగర సామ్రాజ్య కాలం వరకు 5 ప్రకరణాలలో రాజుల పరంగా జరిగిన యుగ విభజన పద్ధతిలోనే సాంఘిక చరిత్రను ఆయా కాలం నాటి కవుల రచనల ద్వారా విశ్లేషించారు. అయితే ఈ కాలాల్లో వచ్చిన రచనల్లో ఆయనకు కనిపించిన సాంఘిక చరిత్ర స్వల్పమే. కానీ సాహిత్య చరిత్రకారులు 17, 18 శతాబ్దాల మధ్యకాలంలో వచ్చిన రచనలను ఈసడించుకొని క్షీణ ప్రబంధ యుగంగా పేర్కొన్న ప్రబంధాలలో ఆయన పరిశోధనకు పరిపుష్టం చేసే సమాచారం పుష్కలంగా లభించింది. కాదేది కవిత్వానికి అనర్హం అంటారు శ్రీశ్రీ. కాదేది పరిశోధనకు అనర్హమని ఆయన నిరూపించారు. ఈ మధ్య కాలంలో ఆంధ్రుల సాంఘిక జీవనంలో వచ్చిన మార్పులను
కేంద్రంగా చేసుకొని కాలపరంగా 3 ప్రకరణాల్లో వివరించారు. క్రీస్తు శకం 1600 నుండి 1754 వరకు ఉన్న కాలాన్ని 6వ ప్రకరణంగాను, 1754 నుండి 1857 వరకు ఉన్న కాలాన్ని 7వ ప్రకరణంగాను, 1857 నుండి 1907 వరకు ఉన్న కాలాన్ని 8వ ప్రకరణంగాను, మొత్తం 8 ప్రకరణాల్లో ఆంధ్రుల సాంఘిక చరిత్రను సురప్రతాపరెడ్డి గారు రాశారు. ఆ తర్వాత 2 అనుబంధాలను చేర్చారు. మొదటి అనుబంధంలో ఆంధ్రప్రభ సంపాదకులు నార్ల వెంకటేశ్వరరావు గారు 1945 నవంబర్ 22 మంగళవారం మన తాత ముత్తాతలు శీర్షికన రాసిన సంపాదకీయాన్ని ఆ, రెండవ అనుబంధంలో ఆంధ్రుల సాంఘిక చరిత్ర గ్రంథాన్ని చదివి 1949 అక్టోబర్లో 30వ తేదీన మైసూరు నుండి రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు రాసిన లేఖను చేర్చారు. ఇది సురవరం ప్రతాప్ రెడ్డి గారి ఆంధ్రుల సాంఘిక చరిత్ర పరిశోధన గ్రంథం పరిధి పరిమితి. అయితే ఇక్కడ కొన్ని విషయాలను చర్చించవలసి ఉంది. మొదటిది, ఈ గ్రంథాన్ని ఆయన చాళుక్య యుగం నుండే ఎందుకు ప్రారంభించారన్న విషయం. అందుకు కారణం, తెలుగు సాహిత్యంలో లిఖిత గ్రంథాలు ఈ యుగంలోనే ప్రారంభం కావటం, ఇప్పటి వరకు దొరికిన ఆధారాలను కేంద్రంగా చేసుకొని సాహిత్య చరిత్రకారులు చాళుక్య వంశానికి చెందిన వేంగి దేశపు రాజు రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి నన్నయ్య రాజుగారి కోరిక మేరకు సంస్కృతంలోని మహాభారతాన్ని తెలుగులో అనుసృజన చేయడానికి పూనుకున్నాడని నిర్ణయించారు. నన్నయ్యను ఆది కవి అన్నారు. నన్నయ్యకు పూర్వం ఉన్న సాహిత్యాన్ని, ముఖ్యంగా శాసనాలు, ఇతర భాషా గ్రంథాలలో ఉన్న దాన్ని ప్రాంగ్నన్నయ యుగ సాహిత్యంగా విభజన చేసి విశ్లేషించారు. సురవరం ప్రతాపరెడ్డి గారు ఆంధ్రుల సాంఘిక చరిత్ర గ్రంథ పరిశోధన తెలుగులో వచ్చిన 1000 ఏండ్ల ప్రాచీన లిఖిత సాహిత్యం కేంద్రంగా సాగింది. కాబట్టి ఆయన చాళుక్య యుగం నుండి ఈ గ్రంథాన్ని ప్రారంభించారు. ఈ గ్రంథం ద్వితీయ ముద్రణ 1950లో వచ్చింది. దీనికి పీఠికను రాస్తూ, ఇక ముందు ఈ సాంఘిక చరిత్ర పూర్వ భాగాన్ని శాలివాహనుల కాలం నుండి రాజరాజ నరేంద్రుని కాలం వరకు వ్రాయుటకు పూనుకొందును అన్నారు. కానీ 1953లో ఆయన పరమపదించడం మూలంగా ఆ ప్రయత్నం ముందుకు సాగినట్లు లేదు. అయితే కంబంపాటి సత్యనారాయణ గారు ఆంధ్రుల చరిత్ర సంస్కృతి గ్రంథం ద్వారా ఈ ప్రయత్నాన్ని సఫలీకృతం చేశారు. ఇక రెండో విషయం, ఆంధ్రుల సాంఘిక చరిత్రలో 6వ ప్రకరణాన్ని క్షీణ ప్రబంధయుగం అని పేర్కొనకుండా ఈ కాలానికి చెందిన 17, 18 శతాబ్దాలను 3 ప్రకరణాలుగా ఎందుకు విభజించారు? ఇది ప్రశ్న. ముఖ్యంగా మొఘలులు, బహుమని సుల్తానుల దాడుల వల్ల విజయనగర సామ్రాజ్యం పతనమైన తరువాత రాజుల పాలనలోనూ సాంఘిక జీవనంలోనూ పెను మార్పులు వచ్చాయి. సాహిత్యానికి, సమాజానికి అవినాభావ సంబంధం ఉంది. కాబట్టి ఈ కాలపు సాహిత్యంలో ఆనాటి సమాజమే ప్రతిఫలించింది. సంప్రదాయవాదులకు ఈ పరిణామం నచ్చలేదు. వీళ్ళ దృష్టి కేవలం కావ్యాల వర్ణనలు, కవుల ప్రతిభలపైననే, ప్రజల సాంఘిక జీవనంపై కాదు. కాబట్టి ఈ కాలపు సాహిత్యాన్ని క్షీణ ప్రబంధయుగం అని కొట్టిపారేశారు. సురవరం ప్రతాపరెడ్డి గారి లక్ష్యానికి ఈ యుగపు సాహిత్యమే దోహదం చేసింది. కాబట్టి ప్రజా జీవనంలో వచ్చిన మార్పులను ప్రముఖంగా ప్రతిఫలింపచేసిన తాళ్లపాక తిరు వెంగళనాథుని పరమయోగి విలాస ద్విపద కావ్యం, సారంగు తమ్మయ్య వైజయంతి విలాసం, గౌరన హరిశ్చంద్ర ద్విపద కావ్యం, కదరీపతి సుఖసప్తతి, వెంకటనాథ కవి పంచతంత్రం, శతక కాలంలో వేమన, చంద్రశేఖర,
కుకుటేశ్వర, రామలింగ, జరభాంక, వేణుగోపాల, ఉషాధిప, సింహాద్రి నారసింహ, వెంకటేశ, గువ్వల చెన్న వంటి శతకాలను, ఏనుగుల వీరస్వామి కాశీయాత్ర చరిత్ర వంటి గ్రంథాలను పరిశీలించి 6, 7, 8 ప్రకరణాలను రాశారు. ఇవి కాక పాలుకురికి సోమనాథుని బసవ పురాణం, పండితారాధ్య చరిత్ర, శ్రీనాథుని క్రీడాభిరామం, ఈ గ్రంథాన్నే వల్లభరాయుడు రాశారని సాహిత్య విమర్శకులు కొందరు భావిస్తారు. అలాగే పల్నాటి వీర చరిత్ర, కొరవి గోపరాజు సింహాసనద్వాసంక, శ్రీకృష్ణదేవరాయల ఆముక్తమాల్య గ్రంథాలను కూడా ఈ సందర్భంగా వారు పరిశీలించి ఆంధ్రుల సాంఘిక చరిత్ర గ్రంథాన్ని రాశారు. ఇకపోతే 3వ అంశం, ఈ గ్రంథంలో ఏముంది అన్న విషయాన్ని నేను చెప్పేదానికన్నా నార్ల వెంకటేశ్వరరావు గారు ఆంధ్రప్రభలో రాసిన మన తాత ముత్తాతల సంపాదకీయంలోని మాటలను ఈ సందర్భంగా ప్రస్తావించడమే ప్రామాణికంగా ఉంటుంది. దాదాపు 1000 సంవత్సరాల పాటు, అంటే క్రీస్తు శకము 1050 నుంచి 1907 వరకు తెలుగు జాతి ఏ విధంగా బ్రతికిందో ఈ చరిత్ర కళ్ళకు కట్టినట్లు చిత్రిస్తున్నది. మన తాత ముత్తాతలు ఎట్టివారై ఇండిరో, మన అవ్వలు ఎట్టి సొమ్ములు దాల్చిరో, ఎట్టి అలంకారణములతో నుండిరో, మన ఊరులే దేవరలను కొలిచిరో, ఏ విశ్వాసాలు కలిగి ఉండిరో, ఏ ఆటపాటలతో వినోదించిరో, దొంగలు దొరలు దోపిడీలు చేసినప్పుడు క్షామ ఇతిబాధలు కలిగినప్పుడు ఎటుల రక్షణము చేసుకొనిరో, జాడ్యాలకే చికిత్సలు పొందిరో, ఎట్టి కలలందు ప్రీతి కలవారై ఉండిరో, ఏ దేశాలలో వ్యాపారాలు చేసిరో, ఇట్టి అనేక విషయాలు ఈ చరిత్రలో వర్ణితం. తప్పెట్లు, కాహళములు, కాలికొమ్ములు, డమాయిలు, బూరలు, శంఖములు, సన్నాయిలు, డోళ్ళు, రుంజలు, చేగంటలు ఇవి చేరగా ఏర్పడినదే మన పూర్వీకుల మిలిటరీ బ్యాండ్. తుమ్మెద పదాలు, పర్వత పదాలు, శంకర పదాలు, నివాళి పదాలు, వాలేసి పదాలు, వెన్నెల పదాలు, రోకటి పాటలు, బొమ్మలాటలు, కోలాటాలు, గొండ్లి, చిందు, జక్కిని, పేరణి, ప్రేంఖణము, ఉప్పెన పట్టెలాట, బొంగరాలాట, కోళ్ల పందెము, పులిజూదము, పచ్చీసు, సిడి ఇవి మన పూర్వీకుల గాన నృత్య క్రీడా వినోదములు. ముక్కెర, నెత్తిబిల్లలు, దండెకడములు, వంకీలు, జోమాల, దండలు, తటాంకములు, ముత్యాల కమ్మలు, కాంచి నూపుర కంకణములు, విసరములు, మొరవంక కడియములు, వడ్డానము, ముక్కు నత్తు ఇవి మన అవ్వలు పెట్టుకున్న నగలలో కొన్ని మాత్రము. వెంజావళి, జయరంజి, మంచుపుంజము, మణికట్టు, భూతిలకము, శ్రీవన్నిమ, చీని, మహాచీని, పట్టు, కోంబట్టు, నెరపట్టు, వెలిపట్టు, పచ్చని పట్టు, నేత్రంపు పట్టు, శంకుపట్టు, భావజ తిలకము, రాయశేఖరం, రాయవల్లభం, వాయుమేఘం, గజవాళం, గండరవరం, వీణవళి ఇవన్నీ ఒకనాడు మన తెలుగునాట వేయబడిన వస్త్ర విశేషములు. ఈ విధంగా సురవరం ప్రతాపరెడ్డి గారు ఆంధ్రుల సాంఘిక చరిత్ర గ్రంథంలో అనేక విషయాలను క్రోడీకరించి వివరించడం జరిగిందని నార్ల వెంకటేశ్వరరావు గారు అన్నారు. అంతేకాకుండా ఆంధ్రజాతి గత చరిత్రను తెలుసుకొనడానికి ఉపకరించడమే కాక ఏ ఏ కారణాలు దాని అభ్యుదయానికి తోడ్పడినవో, మరి ఏవి దాని పతనానికి దోహదం
ఇచ్చినవో సందర్భానుసారంగా వివరిస్తున్న ఈ మహద్గ్రంథం ఆంధ్రులకు భావి కర్తవ్య పథాన్ని నిర్దేశిస్తున్నది అని కూడా అన్నారు. ఇది సురవరం ప్రతాపరెడ్డి గారు రాసిన ఆంధ్రుల సాంఘిక చరిత్ర పరిశోధన గ్రంథం యొక్క విశిష్టత. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం శాఖ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నాను. మిత్రులారా, కేవలం ఒక అరగంటలోనే ఆంధ్రుల సాంఘిక చరిత్ర సారాంశాన్ని మన ముందు ఉంచారు వీరాచారి గారు. వీరాచారి గారు తొలుత సురవరం వారి జీవన రేఖలను వివరించారు. తరువాత వారు గోల్కొండ కవుల సంచిక తీసుకొని వచ్చిన ప్రత్యేక సందర్భాన్ని వివరించారు. ఆనాడు తెలంగాణ నిజాం కొలువులో తెలుగు మాట్లాడటానికే వీలు లేనప్పుడు ఆ గోల్కొండ కవుల సంచిక తీసుకురావటం అనేది ఒక ప్రాధాన్యత కలిగి ఉందన్నారు. అలాగే అందరూ అనుకుంటారు తెలుగులో తొలి సంకలనం కవితా సంకలనం లేదా ఇంకొక సంకలనంగా వైతాళికులని అనుకుంటారు, కానీ అది పొరపాటు. అది మన వీరాచారి గారు చెప్పిన గోల్కొండ కవుల సంచిక సురవరం ప్రతాపరెడ్డి గారి సంపాదకత్వంలో వచ్చింది. అలాగే సురవరం ప్రతాపరెడ్డి గారు ఏమి చేశారు, ఈ ఈ ఈ పుస్తకంలో అనేక విభాగాలుగా ఆయన చేసిన కృషిని చాలా సాధికారికంగా వివరించారు. ఏ కాలంలోనైనా ఉత్పత్తి శక్తుల చరిత్రే సాంఘిక చరిత్ర అవుతుందని ఒక మార్క్సిస్టు దృక్పథంతో వీరాచారి గారు వివరించటం మనం తెలుసుకోదగింది, ఆహ్వానించదగింది. అలాగే ఈ పుస్తకం ఆధునిక తెలుగులో సృజనాత్మకంగా పరిశోధనా రంగంలో వెలువడిన ఉత్తమ గ్రంథం, విశిష్ట గ్రంథం అని కూడా పేర్కొన్నారు. ఆంధ్రుల సాంఘిక చరిత్ర రాయటం సురవరం ప్రతాపరెడ్డి గారితోనే ప్రారంభమైందని, ఆ తర్వాత వారు మిగిల్చిన దానిని ప్రముఖ కమ్యూనిస్టు చరిత్రకారులు ఖమ్మంపాటి సత్యనారాయణ గారు కొనసాగించటాన్ని కూడా మన దృష్టికి తీసుకొని వచ్చారు. పత్రికా సంపాదకుడుగా, పరిశోధకుడుగా, సాహితీవేత్తగా, న్యాయవాదిగా, విశాలాంధ్ర ప్రేరకుడిగా సురవరం ప్రతాపరెడ్డి గారు ఒక విశిష్ట కృషి చేశారని చెప్పారు. ఇంకొక విషయం ఏంటంటే, ఆయన మొట్టమొదట్లో ఒక ఆరోపణ లేదా ఫిర్యాదు చేశారు. ఎవరి మీద? తెలుగు చదువుకొని తెలుగులో పరిశోధనలు చేసేవారు అంతగా ప్రామాణికమైన కృషి చేయటం లేదు, తెలుగు సాహిత్యేతరులే అటువంటి కృషి చేస్తున్నారని చెప్పి, అందులో న్యాయవాదిగా ఉండి గొప్ప కృషి చేసిన సురవరం ప్రతాపరెడ్డి గారిని ప్రత్యేకించి పేర్కొన్నారు. ఆ పరంపరలో నన్ను కూడా చాలా ప్రేమతో ఆయన పేర్కొనటం చాలా గౌరవంగా భావిస్తున్నాను. సురవరం ప్రతాపరెడ్డి గారి ముందు మనం అందరం చాలా చిన్నవాళ్ళం, నాలాంటి వాళ్ళం చాలా చిన్నవాళ్ళం, అయినా కృషిని కొనసాగిస్తున్నాను. వారు గుంటూరు సేవ సాహిత్య చరిత్రను గురించి ప్రస్తావించారు. అది ఇప్పటికి 2 ముద్రలు పొందింది. రేపు జనవరిలో ఒక 500 పేజీలకు పైగా మళ్ళీ కొన్ని చేర్పులు మార్పులతో రాబోతుందని చెప్పి తెలియజేస్తున్నాను. సురవరం ప్రతాపరెడ్డి గారు ఆంధ్ర సాంఘిక చరిత్రను వివరిస్తూ నార్ల వెంకటేశ్వరరావు గారు చెప్పిన మాటల్ని చెప్పటం కూడా ఒక సముచితంగా ఉంది. అలాగే తెలుగువారి భావి కర్తవ్య పంథాను నిర్దేశించిన గ్రంథంగా కూడా ఈ పుస్తకాన్ని పేర్కొనటం వీరాచారి గారు చాలా చక్కగా వివరించారు. సరే, వీరాచారి గారు మనకు ఎప్పుడు అందుబాటులో ఉండే వ్యక్తి. నాకైతే చాలా హృదయానికి సన్నిహితుడైన మిత్రుడు. ఈరోజు
వారి మాటలు మనందరి వినటం కూడా నేను చాలా సంతోషంగా భావిస్తున్నాను. వారి కృషి కొనసాగుతుందని, అలాగే అభ్యుదయ సాహిత్య చరిత్రలో వారు చేసిన కృషి కూడా చాలా విశిష్టమైందని చెప్పి తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఈరోజు మన ప్రేమిత్రుడు వీరాచారి గారికి ధన్యవాదాలు మన అభ్యుదయ రచన సంఘం పక్షాన తెలియజేస్తున్నాను. మిత్రులు ఎవరన్నా 4 నిమిషాలు మాట్లాడే అవకాశం ఉంది. వాళ్ళ ఏమన్నా అనుమానాలు ఉన్నా, ఏదన్నా విషయాలు తెలుసుకోవాలన్నా కూడా మాట్లాడాలని ఆహ్వానిస్తున్నాను. ఇంకొక మాట అన్నారు, 1000 ఏండ్ల తెలుగు ప్రాచీన లిఖిత చరిత్ర ఆంధ్రుల సాంఘిక చరిత్ర అని చెప్పి చాలా స్పష్టం చేశారన్నమాట. అంటే సురవరం ప్రతాప్ రెడ్డి గారు ఎక్కడి దాకా వెళ్ళారు, ఏది కాకతీయ రాజులు, విజయనగరం రాజులు, ఇంకా చాలా మనల్ని ఏలిన వారి అనేక కాలాలలోకి వెళ్ళి ఈ పుస్తకం రచించారని చెప్పి, అది చాలా గొప్ప పరిశోధన. అది చాలా కృషితో కూడుకున్నది. అటువంటి వారు ప్రాతస్మరణీయులు సురవరం ప్రతాప్ రెడ్డి గారి సందర్భంగా అభ్యుదయ సంఘం పక్షాన జోహార్లు అర్పిస్తున్నాను. వీరాచారి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆనందం ఇక కానీ అమ్మ. మిత్రులారా, మంచి విశ్లేషణ అందించినటువంటి వీరాచారి గారికి అరసం పక్షాన ధన్యవాదాలు. వచ్చే వారం ఎన్ వేణుగోపాల్ కథా సందర్భం, నవలా సందర్భం అంశం పైన డాక్టర్ ఏకే ప్రభాకర్ గారి ప్రసంగం ఉంటుంది. దానికి కూడా విచ్చేసి జయప్రదం చేయాలని కోరుకుంటూ ఓపికగా విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. వచ్చే వారం కలుసుకుందాం. సెలవు. నమస్తే. నమస్తే. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఉంటాను.